ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది నా మాటల్లో నేను చెప్పలేను అనమాట. ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అటెండెన్స్ తీసుకోండి. మీ డింపుల్ చాలా బాగుందండి, యాపిల్ పండులా ఉన్నారు. అలా అయితే మీరు కూడా చెప్పాలి సీక్రెట్ ఏంటో. అలా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ కోసం కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అని. ఇమ్మీడియట్ ఫిల్టర్ లోపల ఏమీ ఉండదు బాక్స్ లో. మీ పెళ్ళెప్పుడు? చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అంటే ఇంత బాగుంటారు కదా, క్రష్లు కానీ లేకపోతే లవ్లు కానీ లేకపోతే ప్రపోజల్స్. మనకి క్రష్ ఉంటారు, మనకి క్రషెస్ ఉన్నారు. రాజా గారు ఈ ఇంటికి రావట్లేదు, వాళ్ళు విడిపోయారు. ఇంకా ఎక్కువ ఫ్యామిలీస్ అయితే ఆ స్పేస్ లో కష్టం కదండి. స్వాతి గారిని ఏమంటారంటే మీరే ఏదో చేసుంటారు, ఆడపడి చూసో అందువల్లే వాళ్ళు వెళ్ళిపోయారు అని కొంతమంది. ఎవ్రీ ఫ్యామిలీస్ లో బ్రదర్స్ కే ఉంటున్నాయి గొడవలు. బర్త్డే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ లోను రాజా గారు కనిపించలేదు. హోప్స్ త్వరగానే ఫాలో అవుతాయి. రాజా గారికి ఎందుకు కట్టలేదు, రాజా గారు ఎందుకు రాలేదు? నేను కూడా ఆ రోజు లేట్ నైట్ వచ్చి రాకి ట్రై చేయించుకున్నాను. బట్ మీ ఇంట్లో ఇద్దరు రౌడీ పిల్లలే అయ్యారు. స్వాతికి నచ్చింది స్వాతి చేయాలి, మిన్నీకి నచ్చింది అందరూ చేయాలి. బట్ యూట్యూబ్ నుంచి అంత మనీ నిజంగా వస్తుందంటారా? జాబ్ కూడా వదిలేసుకునేంత? ఇప్పుడు మనం ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి ఎందుకు వెళ్తాం? హై సాలరీ, కంఫర్టబిలిటీ. వాళ్ళకి ఆ బిజినెస్ లో ఉంది. సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అన్నయ్య ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యారు, తాత ఎక్స్పైర్ అయిపోయారు. లైఫ్ లో నేను అప్పుడు దాకా ఏడవదా అసలు, ఇంక బస్సులో ఏడుస్తూనే ఉన్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ప్రతిసారి స్పెషల్ గెస్ట్ని తీసుకొస్తున్నానని ఒక మాట అయితే చెప్పేస్తున్నాను. బట్ నాకు ప్రతి ఎపిసోడ్కి ఒక స్పెషల్ గెస్ట్ అయితే డెఫినెట్లీ తగులుతున్నారండి. ఈయన కూడా ఏంటో నాకు అర్థం కాలేదు, తీసుకొద్దాము అనుకున్న ప్రతిసారి ఎట్లా అనిపించిందంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనుకున్నా కానీ ఆయనకున్న ఫ్యాన్ బేస్ని చూసుకుంటే అసలు నేను ఎందుకు తీసుకురాకూడదు అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఎవరు అనేది చెప్పే ముందు మీరు స్వాతి ఫ్యామ్జామ్ గారి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఇవన్నీ ప్రత్యేకంగా గుర్తుపట్టాల్సిన పని లేదు. ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది నా మాటల్లో నేను చెప్పలేను అనమాట. సో ఒక్కసారి అయితే ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ తీసుకోండి. అండ్ ఆయనే మరెవరో కాదు, బాలా గారు. నాకు తెలిసినంత వరకు బాలా మామ, బాలా అన్న అని మాత్రమే మనకు తెలుసు. బట్ అంతకు మించి మనకి అప్పుడప్పుడు అలా మెరుపు తీగలాగా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో ఆయన అయితే ఇవాళ నేను గెస్ట్గా తీసుకొచ్చేసాను. సో ఆయనకి సంబంధించి మరి చాలా విషయాలు తెలుసుకోవాలి కదా. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్. నాకు తెలిసినంత వరకు మీరు అనుకుంటూ ఉండొచ్చు నాకేం ఫ్యాన్ బేస్ ఉందిలే అని. బయట మీరు చూస్తే తెలుస్తుంది ఫ్యాన్ బేస్ ఉందా లేదా అని. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ అంతా క్రెడిట్ గోస్ టు మిన్నీ వాళ్ళే కదా, అంతే కదా. అంతకుముందు మనం ఎవరికి తెలుసు? మిన్నీ, స్వాతి ఫ్యామ్జామ్ ఛానల్, మిన్నీతో ఇంటరాక్షన్స్. సో దానివల్ల నాకు ఎక్కువ వెరీ హ్యాపీ. ఎందుకో అప్పుడప్పుడు అలా మెరుపు తీగలాగా వచ్చి అలా మిన్నీతో కనిపించి అలా వెళ్ళిపోతారు. అంటే నాట్ ఇంటెన్షనల్లీ అండి. నాకున్న టైమింగ్స్ లో నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం ఎప్పుడు నేను స్పెండ్ చేసిన మిన్నీతో, స్వాతి రికార్డ్ చేస్తాం, అలా నాకు వెరీ హ్యాపీ అనిపించేది. సో అందువల్ల అందరికి బాలా అన్న అని తెలుసు, బాలా మామ అని తెలుసు. బాలా మామ పూర్తి పేరు ఎవరికి తెలీదు. సో ఒకసారి తెలుసుకుందామా? యాక్చువల్లీ నా నేమ్ బాలాజీ, దట్స్ ఇట్, అంతే, బాలాజీ. సో మిన్నీ వచ్చిన తర్వాత ఇంట్లో అంతా బాలాజీ, బాలానే ఎక్కువ. సో కాలేజ్లో అంతా బాలు అని పిలిచేవాళ్ళు. సో మిన్నీ వచ్చిన తర్వాత నాకు బాలమామ అని స్పెషల్, వెరీ వెరీ స్పెషల్. వెంకీ మామ ఎంత స్పెషల్, బాలా మామ అంత స్పెషల్. వెరీ హ్యాపీ. మీ డింపుల్ చాలా బాగుందండి, భలే పడుతున్నాయి మీకు. అంటే అందరికి వన్ సైడ్ పడతాయి, మీకు టూ సైడ్స్ పడుతున్నాయి. కొద్ది కవర్ చేస్తున్నా ఇప్పుడు బియర్డ్తో ఎక్కువ మంది పొగిడేస్తుంటే.
అవును నిజంగా. మీ సీక్రెట్ ఏంటి? సీక్రెట్స్ ఏమి ఉండవండి. సీక్రెట్ ఏంటి అంటే, మీ అందం సీక్రెట్ ఏంటి అని అంటున్నా. ఇట్స్ ఫ్రమ్ మదర్ అంతే. సీక్రెట్స్ ఏమి ఉండదు. ఆ! మంచి ఫుడ్ తింటాను, ఫ్రూట్స్ ఎక్కువ, జ్యూసెస్ ఎక్కువ, అంతే. దట్స్ మీన్స్ ఏమి ఉండదు ఇంకా. హ్మ్. యాపిల్ పండులా అన్నారు అలా కదా! అయితే మీరు కూడా చెప్పాలి సీక్రెట్ ఏంటో. ఎందుకు? మీ అందం సీక్రెట్ కూడా. అయ్య బాబోయ్! అంటే నేను మిమ్మల్ని అన్నానని మీరు నన్ను అంటున్నారా? యూజువల్లీ ఎవ్రీ వన్ హ్యాస్ ఓన్ బ్యూటీ కదా. So అంతే. ఓకే. అండ్ ఒక్కసారైతే బాలాగారి పూర్తి డీటెయిల్స్ తెలిసేసుకుందామా? Yes, అసలు sure. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది? అసలు స్వాతి గారికి మీకు రిలేషన్ ఎలా తెలుసుకుందామా ఒకసారి? యా డెఫినెట్లీ. బై బర్త్ నేను కానీ, స్వాతి కానీ, మా బ్రదర్స్ కానీ ఎవరైనా అందరం ఫ్రమ్ విజయవాడ. అందరు బోర్న్ కూడా విజయవాడనే. హ్మ్. ఎవ్రీ వన్. మేము బోర్న్ అండ్ బ్రాటప్ కూడా విజయవాడ. విజయవాడలో. ఎస్. తాతయ్య ఎక్కువ. వీఆర్ అందరూ తాతయ్య దగ్గరే పెరిగాం. ఆ! అంటే ఒకే పోర్షన్లో ఒకే బిల్డింగ్లో ఉంటాము. బట్ అందరం కిడ్స్ ఆర్ వెరీ వెరీ లైక్ ఎలా అంటే తాతయ్య దగ్గరే గ్రోన్ అండ్ డిసిప్లిన్ కూడా తాతయ్య దగ్గరే. హ్మ్. సో అది కెరియర్, స్కూలింగ్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేపాటికి కూడా విజయవాడనే. బేసికలీ నాకేంటంటే అందరికి హోమ్ సిక్, నాకు సిటీ సిక్ అనమాట. విజయవాడ దాటి ఎక్కడికి వెళ్ళను, హ్మ్. ఉండలేను, హ్మ్. నచ్చదు, ఏదో మిస్సింగ్ అయిపోతున్నాను. దట్స్ వై నేను జాబ్ ఆపర్చునిటీస్ వేరే స్టేట్స్లో అట్లా వచ్చిన ఉండలేక చేయలేక విజయవాడలోనే సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యి విజయవాడలో జాబ్ తీసుకుని నేనున్న సోర్సెస్లో నాకు జాబ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే. విజయవాడ మీద అంటే అంత అభిమానం పుట్టి అంటే పెరిగిన లైక్ ఊరు. ఇంకా అదే స్ట్రీట్, నేను పుట్టక ముందు నుంచి అదే హౌస్, హ్మ్. అదే స్ట్రీట్, అదే పీపుల్, అదే ఎయిర్ ఎన్విరాన్మెంట్. సో చాలా కష్టం కదా బయటకు వెళ్ళి ఉండాలంటే. హ్మ్. నాకేదో ఇప్పుడు విజయవాడ నుంచి బయటకు వెళ్ళాలంటే నాకు ఈవినింగ్ లో వెళ్ళిపోవాలి నేను, అంతే. ఎనీ కాస్ట్. హ్మ్. సో ఓకే. మీరు ఏం చదువుకున్నారు? ఫార్మసీ అండి. ఫార్మసీ. అంటే ఇప్పుడు మీరు జాబ్ ఆర్ బిజినెస్? జాబ్లోనే ఉన్నాను. ఇట్స్ మా అంకుల్ వాళ్ళ బిజినెస్. సో మా అంకుల్ వాళ్ళ దగ్గర నేను మేనేజర్గా చేస్తున్నాను. అండ్ వన్ జర్మన్ కంపెనీలో నేను స్టేట్ మేనేజర్గా కూడా వర్క్ చేస్తున్నాను, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్స్ డివిజన్ గ్రూప్లో. ఓకే. ఎస్. ఇది రీప్లేస్మెంట్స్‌కి సంబంధించి. జాయింట్ రీప్లేస్మెంట్స్ రిలేటెడ్ ఆర్థోపెడిక్స్ సర్జన్స్కి. లైక్ మనకు ఫ్రాక్చర్స్ అయితే ప్లేటింగ్స్, నెయిలింగ్స్ వేస్తారు కదా. సో దట్ అంటే నాకు తెలిసినంత వరకు, అంటే వాళ్ళకి తెలిసేమో, నాకైతే పెద్దగా ఇన్ఫో దీని మీద లేదు. Yes, yes. చాలా వరకు డాక్టర్స్ మాత్రమే హిప్ రీప్లేస్మెంట్ మీద ఎక్కువ కష్టపడతారు అనుకున్నాను. బట్ దానికి కూడా ఒక లేదండి. ప్రొఫార్మా ఇన్ ఉంటుందా? మెడికల్లో ఎవ్రీ ప్రొసీజర్కి ఒక అసిస్టెన్స్ అనేది డెఫినెట్లీ ఉండాలి. సో డివైజెస్లో కానీ, ఐదర్ బయోమెడికల్ కానీ, ఐదర్ టెక్నికల్ సైడ్ కానీ డెఫినెట్లీ ఉండాలి. సో నేను ఆ డివైజెస్ సైడ్లో నేను ఉన్నాను. ఎస్. మా అంకుల్ లైక్ రాజు గారు అని ఎయిర్ సర్జికల్స్. సో మా అంకుల్ ఫ్యామిలీ ఫ్రెండ్ సిన్స్ 20 years నుంచి. సో నేను 2016లో దివీస్ ల్యాబ్స్, వైజాగ్ దివీస్ ల్యాబ్స్లో చేశాను అనమాట. స్టార్టింగ్ R&Dలో చేసినప్పుడు నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాత ఖాళీగా క్రికెట్ ఆడుకుంటున్నాను విజయవాడ వదిలేక. అంటే ఇలా బిజినెస్ స్టార్ట్అప్ చేశాను అంటే ఇంకా మా నాయనమ్మ లైక్ అంటే మా నాయనమ్మ ఎలా అంటే ఎవరు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక జాబ్ చేయాలి. సో అప్పుడు మా అంకుల్ ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారని తెలియగానే మా నాయనమ్మ రిక్వెస్ట్ చేసింది అనమాట, లైక్ ఇలా బాలాని ట్రైన్ చేయండి అది అని. సో నేను ఇంకా 2016లో స్టార్ట్ చేశాను జర్నీ. 2024 మా అంకుల్ దగ్గర. యా. ఎందుకు అప్పుడు జాబ్ మానేశారు? చెప్పే కదా విజయవాడ సిక్నెస్. ఓకే. ఎంత మనీ వస్తుందో నాకు ఆ సిక్నెస్ అనేది ఉంటుంది. ఓకే. యా. యాక్చువల్గా నేను స్వాతి గారి దగ్గర కూడా విన్నాను అనమాట. మాకు చుట్టూ మనుషులు ఉండడం అంటే చాలా ఇష్టం. ఒంటరిగా బతకాలంటే చిన్నప్పటి నుంచి చాలా పెరిగి ఒకసారిగా ఒంటరిగా బతకాలి, దూరంగా వెళ్ళి బతకాలి అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అందుకని కదా. స్వాతిని కూడా మా దగ్గరికి తెచ్చేసుకున్నాను. అంటే పర్మనెంట్ గా ఉండిపోతారా, మళ్ళీ వెళ్ళిపోతారా? అంటే బిజినెస్ బాగుంటే ఎందుకు ఉండదు. సో బిజినెస్ బాగుండాలి అని మేము అందరం అనుకుంటాం. ఆ వేస్ మేము క్రియేట్ చేస్తాం కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు బిజినెస్ బాగుంటే స్వాతి ఎక్కడికి వెళ్ళదు కదా. అలా అని కాదు, లైక్ సపోర్టివ్గా అందరం దగ్గర ఉంటే సపోర్టివ్గా ఉంటాం. ఓకే. అంటే మీ తాతగారికి మొత్తం ఎంతమంది అండి? 4 members అండి. 4 members. ఫస్ట్ మా ఫాదర్, స్వాతి వాళ్ళ ఫాదర్, సెకండ్ శివాన్ థర్డ్, ఇంకో లాస్ట్ బాబాయ్. ఓకే. మొత్తం టోటల్ 4. ఎస్. మీ నలుగురు అందరూ ఒకటే అపార్ట్మెంట్ లో ఉంటారు? ఒకటే దాంట్లో ఉంటాం. ఓకే. కలిసి ఉంటే కలది సుఖం అనే కాకపోతే తాతయ్య డిసిప్లిన్, లైక్ ఏదండి మేము ఏదన్నా అనుకుంటే అది చేసేదాకా పడుకోకూడదు, చెయ్యాలి, ఫైట్ చేయాలి దానికోసం అనేది నేర్పించారు. అందుకనే వీఆర్ అందరం మంచి పొజిషన్స్ లో ఉన్నాం. యా.
చాలా వరకు మీ తాతయ్య గారి గురించే ఎక్కువ వింటూ ఉంటాం. నేను స్వాతి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ తాతయ్య గారి గురించే ఎక్కువ చెప్పిందనమాట. అంటే ఎట్లా ఉండేవాళ్ళు? అంటే తాతయ్య గారు అంతమందిని మేనేజ్ చేయడం కావచ్చు, ఆయన అందరిని నిజం చెప్పాలి, మాట్లాడుకోవాలి అంటే ఎస్ ఎస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి ఈ కళలో అసలు లేవు. లేవు లేవు. ఎక్కడో మీలాగా ఉన్నారేమో తప్ప చాలా వరకు గొడవలే. బికాస్ ఆఫ్ అలాంటిది ఫైనాన్షియల్ అంతమందిని ఒక తాటి మీద నిలబెట్టి అంతమందికి రిలేషన్ బాండింగ్ వాల్యూ తెలియజెప్పి ఆయన వెళ్ళిపోయినా సరే ఆ వాల్యూ అనేది అలానే ఉంచేసి ఇప్పటికీ అలానే కొనసాగుతుంది అంటే ఆయన అసలు ఎంత వాల్యుబుల్ పర్సన్ మాకు అనుకోవాలి. వెరీ ఇన్స్పిరేషన్. అంటే నేను మా తాత దగ్గర నుంచి నేర్చుకున్న నేను కానీ మా అన్నయ్యలు కానీ ద వే హీ డ్రెస్, ద వే హీ స్పీక్స్, ఎలా అంటే ఆయన ఒక ప్రాబ్లమ్ ఎలా సొల్యూషన్ చేస్తారు, మనీ ఎలా ఎర్న్ చేయాలి, నేను మాకు నేర్పించింది అదే. ఇప్పుడు ఒక మనిషి ఒక స్కిల్ ఏంటంటే నీకు చదువుకు సంబంధించిందే చేయకూడదు, నువ్వు ఒక స్కిల్ ఏ ఫీల్డ్ అయినా మనీ ఎర్న్ చేయాలి, అది నేర్పించారు. సో అందుకని మేము ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ఫుల్గా ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. అందుకని ఒక మంచి పొజిషన్స్లో ఉన్నాం అందరం. ఓకే. బాగా తన్నులు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా చిన్నప్పుడు? నేను తాతయ్యకి గారాబు మనవాడిని. ఆహా, తన్నులు తినటం అనేది ఉండదు. మిగతా వాళ్ళు తిన్నారా? మిగతా వాళ్ళు అంటే ఉన్నారు పాపం. స్వాతి నేను ఇంట్లో మొండి, మిగతా వాళ్ళంతా దొరికిపోయే బ్యాచ్. మేము తప్పు చేసినా రివర్స్ అయిపోయేవాళ్ళం. సో మమ్మల్ని తప్పించుకునేటట్లు ఉండాలి. మిగతా వాళ్ళంతా దొరికిపోయేవాళ్ళు అంతే. గోల చేసి నాయనమ్మ ఇస్ వెరీ సపోర్టివ్. బాగా ఇప్పుడు తాతయ్య సీరియస్ అయ్యి నాయనమ్మ దగ్గరికి వెళ్తే నాయనమ్మ కూల్ చేసేస్తుంది. అసలు మీరు నాకు కనిపించట్లేదే అలాగా. మొండి అన్నారు, అల్లరిగా కనిపించట్లేదు, మొండిగా కనిపించట్లేదు, చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా కనిపిస్తున్నారు. అంటే బయటకు అలాగే ఉంటాం. ఎవ్రీ వన్ హాస్ సమ్ ఒక సీక్రెట్ రెసిపీ లాగా ఒకటి ఉంటది కదా. నాలో బ్యాడ్ ఏంటంటే కోపం. మీకు కోపం వస్తుందా? ఓకే. అది నాతో బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను క్లోజ్గా ఉండే వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ అవుతా, ట్రూ నేచర్. బయట నేను అంత ఎక్స్పోజ్ అవ్వను, వెరీ నా స్పేస్ లో నేను ఉంటాను అంతే. నాకు తెలిసి వాళ్ళ ఇంటర్వ్యూలో కొత్త విషయం తెలిసిందే, బాలా గారికి అంటే ఇంట్రోవర్ట్నెస్, కామ్ అండ్ కంపోజ్డ్ కాకుండా ఆయనకి కోపం వస్తుంది అని. అంటే లైక్ మనుషులు క్లోజ్ అవుతే వాళ్ళని వదులుకోలేక కోపం, అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ నాకు కావాలి, మా ఫ్యామిలీ వాళ్ళైనా, ఇప్పుడు వాళ్ళు నాకు కావాలి కాబట్టి నేను కోపడతా. నాకు వద్దనుకుంటే ఐ జస్ట్ వాక్ అవే కదా. సో దట్స్. ఎప్పుడైనా అలా కోపాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయా మరి? వస్తాయండి, డైలీ వస్తుంది. డైలీ కోపం వస్తుంది, కానీ ఈ మధ్యన కొంచెం తగ్గింది. ఈ మధ్యన కంట్రోల్ చేసుకోవాలి. కొన్ని లైక్ మెడిటేషన్స్ అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాయి, సెల్ఫ్ ఫీలింగ్. అంటే ఎవరైనా వదిలేసిన సందర్భాలు, ఎవరినైనా వదులుకోలేక వచ్చిన సందర్భాలు అన్నారు కదా కోపం, అలా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ కోసం కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అని? అలా ఏమి ఉండదు. నేనేంటంటే అరిసేస్తా ఇమ్మీడియట్. ఫిల్టర్ లోపల ఏమీ ఉండదు, బాక్స్ లో మొత్తం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 1 hour 2 hours అయిన తర్వాత అనవసరంగా అన్నానే ఈ రియలైజేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక జాలి వచ్చేస్తుంది మనుషుల మీద, మన వాళ్ళే కదా అని అనిపిస్తుంది. అది అర్థమైంది. అప్పటి వరకు కోపం వస్తుంది, బట్ మళ్ళీ వెంటనే మీరు రియలైజ్ అవుతారు, అరే ఎందుకన్నాను అన్నట్లు, అంతేనా? ఓకే. అండ్ ఈ క్వశ్చన్స్ అడగొచ్చో లేదో నాకైతే తెలియదు, బట్ అంటే తెలుసుకోవాలి అని ఉంది చాలా. నాకేమో కానీ నాకు ఉంది, బట్ యాజ్ ఏ ఆడియన్గా. బట్ చాలా మంది కామెంటర్స్ లో మినీ యుద్ధాలే చేసేసుకుంటున్నారు అనమాట. సో రాజా గారు ఈ ఇంటికి రావట్లేదు, వాళ్ళు విడిపోయారు, వేరే కాపురం పెట్టేశారు అంటే వాళ్ళు నిజంగానే విడిగా ఉంటున్నారా? యాక్చువల్లీ చెప్పే కదండి, ఇప్పటికి మేము 4 ఫ్యామిలీస్ ఉంటున్నారు. ఇంకా ఎక్కువ ఫ్యామిలీస్ అయితే ఆ స్పేస్ లో కష్టం కదండి. న్యూ కపుల్స్ కి ఎవరికైనా సమ్ పర్సనల్ స్పేస్ ఉండాలి, వాళ్ళ వర్క్ రోల్స్ కానీ, అంటే వాళ్ళ టైమింగ్స్. ఇప్పుడు రాజా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు, జాబ్ చేస్తాడు, ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవ్వాలి అందరం. సో ఎక్కువ చెప్తున్నా కదా, వీఆర్ ఆల్ వెరీ హార్డ్ వర్కర్స్. సో ఆ టైమింగ్స్కి మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టి ఈ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా, పైగా వీళ్ళు కూడా సమ్ ఈ ఎడిటింగ్స్ ఇవన్నీ స్పేస్, ఇంట్లో కొద్దిగా స్పేస్ తక్కువ, వాళ్ళు ఒక హోమ్ తీసుకోవడం జరిగింది. కమెంట్స్లో అందరు చేస్తుంటారు కానీ దే ఆర్ వెరీ వెరీ గుడ్ అంతే. అవునా? అంటే చాలా వరకు స్వాతి గారికి ఒక ఫ్యాన్ బేస్, పూజా గారికి ఒక ఫ్యాన్ బేస్. అంటే ఇక్కడ నేను అసలు ఎవరిని తప్పు పట్టలేదు, ఎందుకంటే నేను తప్పు పట్టడానికి ఇంటర్ఫియర్ అవ్వడానికి నేను అసలు మధ్యలో ఒక మనిషినే కాదు. కాకపోతే
నేను అనేది ఏంటంటే స్వాతి గారి ఫ్యాన్స్ వెళ్ళి పూజ గారితో గొడవ పెడతారు కామెంట్ సెక్షన్‌లో. పూజ గారి ఫ్యాన్స్ వచ్చేసి కామెంట్స్ స్వాతి గారి కామెంట్ సెక్షన్‌లో చేస్తారు. స్వాతి గారిని ఏమంటారంటే మీరే ఏదో చేసుంటారు ఆడపడుచు సో అందువల్లే వాళ్ళు వెళ్ళిపోయారు అని కొంతమంది. పూజ గారిని వచ్చేసేమో కొత్త కోడలు వచ్చేసింది అప్పుడే వేరు కాపురం పెట్టి చేసింది ఇట్లా విడగొట్టేసింది అని పెద్ద 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 మాటలు మాట్లాడేస్తూ ఉంటారు నిజం చెప్పాలి అంటే. వాళ్ళకేమో అసలు రీజన్స్ తెలియదు. అసలు యాక్చువల్లీ అది అలా ఏమి ఉండదండి. ఇదే కంటెంట్ కోసం వాళ్ళు కమెంట్స్ చేస్తారు కానీ దే ఆర్ వెరీ గుడ్. దే ఆర్ లైక్ బోత్ ఆర్ వెరీ బిజీ విత్ దర్ స్కెడ్యూల్స్ అండ్ లైఫ్ స్టైల్స్ లో వెరీ బిజీగా ఉన్నారు. ఇప్పుడు స్వాతికి చూడండి ఆ ప్యాకింగ్స్ ఇవన్నీ ఫార్వర్డింగ్ కొరియర్స్ అసలు నైట్ 3కి స్వాతి కృష్ణ ఒకరోజు సరదాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర పట్టుకు మిన్ని 3కి లెగిసి ఆడుతూ ఉంటుంది. నేను పైకి వెళ్తే వాళ్ళు 3:30 to 4 ఆర్డర్స్ రాసుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు రాజావాళ్ళు కూడా అంతే. ఇప్పుడు షూట్ ఉంది అనుకోండి నైట్ 2-3 దాకా షూట్స్ చేస్తుంది అంటారు. పూజ అయినా అంతే ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ. సో వాళ్ళకి కలిసి మాట్లాడుకున్నంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. సో కలిసి మాట్లాడుకున్నప్పుడు ఫ్యామిలీ మీటింగ్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఉన్నప్పుడు దే ఆర్ వెరీ వెరీ గుడ్. మేము అంతా బాగానే ఉంటాం. దట్స్ వాట్ మేము మా తాత దగ్గర నుంచి తీసుకున్నది అది. ఇన్ని ఒకవేళ గొడవలు ఉండొచ్చు ఎవ్రీ ఫ్యామిలీస్ లో బ్రదర్స్కే ఉంటున్నాయి గొడవలు. సో అలా గొడవలు ఉన్నప్పుడు ఏదో పాయింట్ లో మేము కూర్చొని మాట్లాడుకుంటాం సాల్వ్ అయిపోతాయి అవ్వాలి. ఎందుకు నేను ఈ డౌట్ని ఇలా అడిగానంటే ఈవెన్ చెప్పాలి అంటే స్వాతి గారు మిన్నీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్లోనూ రాజయ్య గారు కనిపించలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మొన్న రాఖీ ఫెస్ట్కి సంబంధించి కూడా మీకు కట్టలేదన్నా వాళ్ళు ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిపోయారు. దాని తర్వాత దానికి సంబంధించి మీకు సంబంధించి ఒక వీడియో పెట్టారు. రాజా గారికి ఎందుకు కట్టలేదు, రాజా గారు ఎందుకు రాలేదు, ఈ క్వశ్చన్స్ ఎక్కువైపోయాయి. అంటే నిజంగానే వీళ్ళ మధ్య ఏమన్నా జరిగిందా అని చాలా లిటిల్ డిస్టర్బెన్స్ ఉన్నా మరీ ఇంత దూరం చేసుకున్న డిస్టర్బెన్సెస్ అయితే ఏ గొడవలు అయితే లేవు. హోప్స్ త్వరగానే సాల్వ్ అవుతాయి. ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. కాకపోతే నేను కూడా ఆ రోజు లేట్ నైట్ వచ్చి రాఖీ టై చేయించుకున్నాను. నేను అవుట్ స్టేషన్ లో ఉండి వర్క్ కుదరక ఇప్పుడు అందరికి కుదరదు. ఇప్పుడు రాజా బయట ఉంటున్నారు. మళ్ళీ చెప్పే కదా వాళ్ళ టైమింగ్స్ లేట్ నైట్ 2-3 అవుతుంది. వాళ్ళు వర్క్ చేసుకుని కమిట్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుని ఆ టైమింగ్కి మళ్ళీ డిస్టర్బ్ చేయాలంటే ప్రాబ్లమే కదా. అలా కూడా ఆలోచించండి. అంటే ఎంత లేదు అన్న సొంత బ్రదర్ కదా కట్టించుకోలేదు. వాళ్ళలో అందరిలో ఆ డిఫరెన్స్ వస్తుంది. వాళ్ళకి ఏదో గొడవలు అయిపోతున్నాయి. అసలు మాకు అలాంటిది ఏం లేదు. ఓకే. అండ్ అసలు ఈ ఇంటర్వ్యూ మొత్తం మీద మిన్నీ పాప గురించి మాట్లాడుకోకపోతే అసలు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు చాలా మిన్నీ వల్ల కదా అందరికి లక్కు. అసలు నిజంగా ఇప్పుడు మిన్నీ ఇంటి రుచిలో ఇంత ఫామ్లోకి వస్తుంది అన్న ఒక బెస్ట్ పార్ట్ అంటే మిన్నీ నిజం చెప్పాలి అంటే. మీరు మీ బాండింగ్కి అసలు మిన్నీ బాండింగ్ని చూసుకుంటే చాలామంది మురిసిపోతూ ఉంటారు కామెంట్స్లో. అసలు బాలమామ ప్లస్ మిన్నీ మేనకోడలు ఎవరి కాంబినేషన్ అన్నట్లు చాలా చక్కగా చెప్తారు. అసలు ఏంటి మిన్నీ అంటే ఎందుకు అంత ఇష్టం? అంటే మిన్నీ అంటే లవ్ అండి అంతే. అది ఎలా అంటే ఇచ్చినా రాకపోయినా తన సైడ్ నుంచి రాకపోయినా ఇస్తూనే ఉంటా. దట్స్ ఇట్. అది అంత ఇష్టం మిన్నీ అంటే. ఎందుకంటే మా జనరేషన్లో మాకు ఫస్ట్ కిడ్ కదా. ఇప్పుడు మా బ్రదర్స్ కానీ స్వాతికి కానీ రాజాకి కానీ మాది ఒక జనరేషన్. మా జనరేషన్లో ఫస్ట్ కిడ్ అందులో అమ్మాయి. మాకు అమ్మాయిలు చాలా అందరూ మగపిల్లలమే. స్వాతి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంటుంది. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఆల్ సైడ్ కూడా అందరు అబ్బాయిలే. అమ్మాయిలు అసలు లేరు మా ఫ్యామిలీలో. సో అందులో మా జనరేషన్ ఫస్ట్ అమ్మాయి పడతాం మాకు రావడం మాకు వెరీ వెరీ హ్యాపీగా. అందులో షీ సో క్యూట్, బాగా అల్లరి చేస్తుంది, బాగుంటుంది, వెరీ వెరీ స్మార్ట్, చాలా బాగుంటుంది కాబట్టి బాగా ఇష్టం. ఓకే. అండ్ అసలు మీ జనరేషన్కి స్వాతి గారు ఎలాగో ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కి మిన్నీ అలాగే అయిపోయింది. స్వాతి ఇస్ వెరీ డామినెంట్, మిన్నీ ఆల్సో వెరీ డామినెంట్. మాకు మించి డామినెంట్. అసలు అందంటే చేయాల్సింది ఏదైనా. యాక్చువల్గా అమ్మాయిలు ఎప్పుడైనా కొంచెం ఇదిగా ఉంటారు. బట్ మీ ఇంట్లో ఇద్దరు రౌడీ పిల్లలే అయ్యారు. అంటే ఇట్స్ నా స్వాతి రౌడీ చేయాలంటే నచ్చింది చేయాలి. మిన్నీకి స్వాతికి నచ్చింది స్వాతి చేయాలి, మిన్నీకి నచ్చింది అందరు చేయాలి. మిన్నీ స్ట్రాటజీ. మేమంతా మాకు ఫస్ట్ కిడ్ కదా. సో మేమందరం వెరీ లైక్ చాలా బాగుంటాం. తనకి ఏది కావాలని చూసుకుంటాం. కాల్ చేసినా భరిస్తాం. ఓకే. ప్యాంపరింగ్ కిడ్ అన్నమాట. వెరీ వెరీ ప్యాంపరింగ్ కిడ్. సో క్యూట్ వర్డ్స్ అన్నమాట. అందరిని చాలా బాగా పిలుస్తుంది. అందుకనే
ఓకే. చాలా వరకు అందరూ స్వాతి గారు బిజినెస్ స్టార్ట్ చేశారు కదా! స్టార్ట్ చేసినప్పుడు నేను విన్న కామెంట్స్ ఏంటి అంటే ఆహ్, యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కదా! అందుకనే ఆవిడ జాబ్ మానేసింది. మనం చూస్తున్నాం కాబట్టే వస్తున్నాయి రెవెన్యూ. ఎవరైనా జాబ్ అలా వదిలేసుకుంటారా? ఎ ఎక్కడి నుంచో ఒక సోర్స్ ఉంది కాబట్టే అని. యాహ్! బట్ యూట్యూబ్ నుంచి అంత మనీ నిజంగా వస్తుందంటారా? జాబ్ కూడా వదిలేసుకునేంత? జాబ్ కూడా వదిలేసుకునే అంత లేదండి. ఎప్పుడైనా మీరు మా స్ట్రాటజీస్ అంటే మేము డిస్కస్ చేసుకున్నది, మేము ఆలోచించింది, మా తాతయ్య మాకు చెప్పింది కూడా మేము అయ్యే స్ట్రాటజీస్ ఫాలో అవుతాం. ఇప్పుడు మనం ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి ఎందుకు వెళ్తాం? హై సాలరీ, కంఫర్టబిలిటీ. వాళ్ళకి ఆ బిజినెస్లో ఉంది. యూట్యూబ్ నుంచి అయితే అంత ఎర్నింగ్ మనీ రాదు. సో ఇట్స్ లైక్ ఎలా అంటే మనం ఇంత బాగుంటాం. సో స్వాతి కూడా ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేసిందో నాకే తెలియదు. బట్ ద బిజినెస్ ఈజ్ తన మెయిన్ మోటో ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడు మనల్ని ఎంత ఇష్టపడి మనం ప్రతి నచ్చింది చేస్తున్నారు, వాళ్ళకి మనకి క్వాలిటీ ఫుడ్ ఎందుకు ఇవ్వకూడదు? ఎవరికైనా ఫుడ్ ఈజ్ డెఫినెట్లీ నెసెసరీ. అవును. సో వాళ్ళకి మన సైడ్ నుంచి క్వాలిటీ ఫుడ్ ఎందుకు డెలివరీ చేయకూడదు? సో మనం గ్రో వాళ్ళకి హెల్దీ, మనం గ్రో అవుతూ వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకు ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసింది. అంటే ఆవిడ ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు మీరు ఎవరైనా ఆపారా? అంటే వార్న్ చేశారా? ఎందుకు అలా స్వాతి ఈజ్ లైక్ బాలయ్య బాబు టైప్. అసలు అనుకుందంటే అయిపోవాలి. అసలు వెరీ వెరీ లైక్ మాతో ఒక పాయింట్ డిస్కస్ చేసింది, దట్స్ ఇట్, స్టార్ట్అప్ చేసేసింది. లైక్ వెరీ డేర్. ఇప్పుడు మనం ఏదైనా ఆలోచించాలంటే నేనే 100 సార్లు ఆలోచిస్తాను. మా బ్రదర్ అయితే ఇంకెక్కువ ఆలోచిస్తారు, ఆజాలు కూడా ఎక్కువ ఆలోచిస్తారు. స్వాతి అలాగా జస్ట్ స్టార్ట్ చేసింది, దే ఆర్ ఇన్ సక్సెస్ రోడ్ నౌ. అవును, నిజంగా స్వాతి గారు ఎంత గట్టిగా సంకల్పం చేసుకున్నారో తెలియదు కానీ ఆ సంకల్పానికి 100% ఎఫర్ట్స్ పెట్టారు. అది రిటర్న్ కూడా వస్తుంది నిజం చెప్పాలి అంటే. ఓకే, మాట్లాడాలి అంటే మీ పెళ్ళెప్పుడు? చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. నెక్స్ట్ ఇయర్ 5 years చేద్దాం. అంటే ఇంత బాగుంటారు కదా, క్రష్లు కానీ లేకపోతే లవ్లు కానీ లేకపోతే ప్రపోజల్స్, మెయిన్లీ ప్రపోజల్స్ లేవా మీకు? ఉంటాయి. మనకి క్రష్ ఉంటారు, మనకి క్రషెస్ ఉన్నారు. బట్ అన్నీ సింక్ అవ్వాలి కదా. ఇప్పుడు చెప్తున్నా కదా, నా లైఫ్ స్టైల్ అసలు విజయవాడ దాటి వెళ్ళే లైఫ్ స్టైల్ కాదు. మనకి విజయవాడలో ఉండే అమ్మాయి కావాలి. ఈ రోజులు ఎక్కడ చూసినా సాఫ్ట్వేర్స్, యాంకర్స్ ఇలాగే అయిపోయారు. మరి నేనేం చేయాలి? సో వచ్చినా మీతో పాటు విజయవాడలో ఉండిపోవాలి అమ్మాయి, అంతే. విజయవాడలో ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే, ఆయన పాపం ప్రస్తుతానికి అయితే మీకు ఎవరు లేరండి, సింగిల్ స్టేటస్ బాలా గారిది. ఇఫ్ మీకు ఎవరికైనా ఆయన మీద క్రష్ కానీ లవ్ కానీ ఇంకేదన్నా ఉంటే డెఫినెట్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏమో చెప్పలేం, జరగవచ్చు కూడా. చూద్దాం. క్రష్ అంటే మరి క్రష్ ఎవరు? క్రషెస్ అన్నారు, క్రషెస్ ఎవరు అంటే ఉన్నారు. అంటే కాలేజ్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కానీ అలా ఉంటాయి కదా. క్రషెస్ ఎందుకు ఉండవు? క్రషెస్ ఉంటాయి. వి వాంట్ టు నో అంటే లైక్ మీ ఫస్ట్ క్రష్ ఎవరు? మా ఫస్ట్ క్రష్ నా స్కూల్లో ఒక అమ్మాయి ఉండేదండి. 9th class అరౌండ్ స్కూల్లో క్రష్ ఉండేది. పాపం తనకి ఇంకా మనం ఇంట్రోవర్ట్ కదా, పెద్దగా ఎవరితో మాట్లాడడం, ముందు అటు స్టెప్ అయ్యాం. సో అలా కొన్ని జరిగిపోయింది. ఏం జరిగిపోయాయి? తర్వాత స్కూల్ మారాము, కాలేజ్ డేస్ వచ్చినాయి, మళ్ళీ ఇంకో క్రష్ పాయింట్, మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యుయేషన్. సో అక్కడ ఇంకో క్రష్. సో అన్నీ డిసప్పియర్. మనం ఏది ముందు స్టెప్ అయ్యకుండా. 10th ఒక క్రష్, ఇంటర్కి ఒక క్రష్, డిగ్రీకి ఒక క్రష్. క్రషెస్ ఏముంది తప్పు? ఇప్పుడు బస్సులో వెళ్తాము లేకపోతే కార్లో వెళ్తాము, ఎవరిని చూస్తే క్రష్ అవుతాం కదా. సో అలా, అంతేగాని వెళ్ళి మాట్లాడటం చేయటం నో. ఫుల్ ఇంట్రోవర్ట్ అయితే అమ్మాయిల విషయంలో. ఇంట్రోవర్ట్ అంటే మాట్లాడితే కానీ మాట్లాడు. ఇంట్లో అడుగుతారా అసలు ఎవరిని లవ్ చేయవా, ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళు లైక్ ఎలా అంటే ఫస్ట్ నాకు ఆప్షన్ ఇచ్చారు, ఎవరిని ఉంటే చూసుకో. నాకేమో ఒక క్లారిటీ ఉంది, లైక్ మనం ఎక్కడికి వెళ్ళి ఉండలేము. ఇప్పుడు ఎక్కడో జాబ్ చేసే అమ్మాయిని కానీ ఎక్కడో ఎవరినో చూసుకుని చేసుకున్నా, తను అక్కడ నేను ఎక్కడ సింక్ అవ్వదు. సో మన పక్కన మన విజయవాడలో మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో అలా ఎవరిని ఉంటే చూసుకొని నాకు చెప్పారు. నాకు ఇచ్చిన టైం ఫ్రేమ్ ఇచ్చారు, అయిపోయింది. ఇంకా వాళ్ళ ఆప్షన్స్. అంటే స్టిల్ బ్యాచులర్గా ఉండిపోయారు ఇప్పుడు దాకా. మరి అంతే కదా. అంటే ఎప్పుడన్నా అనుకుంటారు కదా చాలా మంది 30s వరకు వచ్చేస్తున్నారంటే పెళ్లి చేసేసుకోవాలి అనుకుంటారు. మీకు అలా అంటే అంత తొందర లేదు కదా. అంటే ఒక క్లారిటీ ఉందండి. అంటే మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, నేను చూసే ఇన్సిడెంట్స్ కానీ, బయట
మ్యారేజ్ అనేది ఏదో 25-26 ఇయర్స్ చేసుకునేది కాదు, ఏజ్ అయిపోతుంది. ఫైండింగ్ ద రైట్ పర్సన్, అంతే. రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఐఎమ్ రెడీ. ఓకే. అంటే మీ లైఫ్లో చూసిన ఒక మంచి అంటే ఒక వరస్ట్ ఒక సాడెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? అదే మా తాతయ్య చనిపోయినప్పుడే అండి. నేను ఆయన చనిపోయినప్పుడు మీకు ఏజ్ ఎంత? నా ఏజ్ అరౌండ్, నేను బీటెక్ బీఫామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, థర్డ్ ఇయర్. ఓకే. లైక్ మా గ్రోయింగ్ స్టేజ్ మేమంతా ఎక్స్పెక్ట్ చేసిందంటే మా తాతయ్య కొద్దిగా బిజినెస్లో కాంటాక్ట్స్ ఉంది, ఏదన్నా మనీ వెంటనే అనగానే మాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మా మైండ్ సెట్స్ కూడా అదే, బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, మంచి నేమ్ తెచ్చుకోవాలి అని, ఒక నలుగురికి 5 members 10 members ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వాలి, అలా చేసుకోవాలని. సో మా బ్రదర్కి ఫస్ట్ మా ఇంట్లో జాబ్ వచ్చింది మా జనరేషన్లో. మా బ్రదర్తో అప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, సౌత్ ఆఫ్రికాలో క్యాంపస్ డ్రైవ్లో వచ్చింది సివిల్ ఇంజనీర్ అసోసియేట్. నేను, మదరు, డాడీ, అన్నయ్యని ఫ్లైట్ ఎక్కించడానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాం. తాతయ్య సిక్ అయ్యారని మేము వెళ్ళేటప్పుడు ఇంట్లో బాగానే ఉన్నాం, అందరం సెలబ్రేట్ చేసుకున్నాం, తాతయ్య కూడా బాగానే ఉన్నారు. బట్ సిక్ అవుతున్నారు, బట్ హీఈస్ అన్ఏబుల్ టు స్పీక్ అండ్ వాక్. సో మేము హైదరాబాద్కి ఇలా రాగానే అన్నయ్యని ఫ్లైట్ ఎక్కించేటప్పుడు నాయన ఫోన్ చేసింది, తాతయ్య బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము ఇలా అని. సో ఏమైంది అంటే, మామూలుగా తీసుకెళ్తున్నాము, కొద్దిగా ఆయాసంగా ఉంది, లైక్ నిమోనియాలా ఉంది అని తీసుకెళ్తున్నారు. అంటే ముందే ఆస్తమా ఉందండి? యాక్చువల్లీ ఉంది, బట్ ఒక 1 week ముందు ఇంట్లో పెయింట్ వర్క్ చేయించాం. సో ఆ పెయింట్ ఫ్యూమ్స్ అన్నీ ఇన్హేల్ చేసుకుని కొద్దిగా లంగ్స్ కూడా కొద్దిగా బాగా డ్యామేజ్ అయింది. సో మేము ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కించామో నాయనమ్మ ఫోన్ చేసింది, అన్నయ్య ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యారు, తాత ఎక్స్పైర్ అయిపోయారు. అన్నయ్యకి చెప్పలేదు. ఇంకా మేము హైదరాబాద్ నుంచి నేను, మా ఫాదర్ని పంపించేసాం ముందే. నేను మా మదర్ అసలు ఎలా వచ్చామో నాకు అసలు అర్థం కాల. లైఫ్లో నేను అప్పుడు దాకా ఏడవాలా, అసలు ఇంక బస్సులో ఏడుస్తూనే ఉన్నా, ఇంటర్నల్ టీయర్స్. మరి అంతే కదా, మేము మేము గ్రో అయ్యి మేము ఎర్న్ చేసి తాతయ్యకి మంచిగా చూసుకోవాలి అని అనుకున్నాము. సో అది జరగలేదు, అంతే. అదొకటే సాడెస్ట్ మూమెంట్. దాని తర్వాత నాకు ఎప్పుడు ఏడుపు రాలే. ఓకే, నిజంగానే. ఎందుకంటే ఆయన మీ అందరినీ ఒక స్టేజ్లో నిలబెట్టడానికి కోసం అంత కష్టపడి కరెక్ట్గా మీరు ఆయన్ని సుఖపెట్టి ఆయన అనుభవించే స్టేజ్కి వచ్చేసినప్పుడు ఆయన వెళ్ళిపోయారు అంటే, ఆయన కోసం మనం అంత చేసిన మనిషికి మనం ఏం చేయలేకపోయామే అనే చిన్న బాధ డెఫినెట్లీ ఉంటుంది. నాకు మీ కళల్లో తెలుస్తుంది అనమాట ఆ ఫీలింగ్ ఏంటి అని. కాకపోతే మేమంతా అనుకునేదండి, ఇప్పుడు రేపు మా తాతయ్యకి తెలిసిన వాళ్ళు కానీ ఇప్పుడు మా దగ్గరికి సాంబశివరావు గారు మనవడు, మా తాతయ్య పేరు సాంబశివరావు గారు మనవడు మనవరాలని అని అనుకుంటున్నారు ఇప్పుడు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, చాలా వరకు ఇళ్లలో ఏదైనా చేస్తాము అంటే యాక్సెప్ట్ చేయరు కదా, దట్టు ఆడపిల్లలు చేస్తారు అంటే యాక్సెప్ట్ చేయరు. స్వాతి గారు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానన్నప్పుడు ఏమన్నా అబ్జెక్షన్స్ పెట్టారా? ఎందుకు మనం ఎక్స్పోజ్ అవ్వటం, నువ్వెందుకు బయటికి ఎక్స్పోజ్ అవ్వటం అని? యాక్చువల్లీ మా అందరికి ఉండే, ఎందుకంటే బయట ఉన్న సొసైటీ కండిషన్స్ చూసి ఏంటమ్మా, నేనే అన్న స్వాతితో, మనకు అవసరం అమ్మా ఇవన్నీ, పూజ వాళ్ళతో కూడా నేను రాజు వాళ్ళతో కూడా అవసరం ఇవన్నీ అన్నాను. బట్ మన మెంటాలిటీ ఇంతే. సో నేను స్వాతి నాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ, స్వాతి నాతో మాట్లాడిన విధానం కానీ నా మైండ్ చాలా బ్రాడ్ అయింది. సో ఏదన్నా చేయాలి, ఆడపిల్లలే ఫస్ట్ చేయాలి అని అప్పటి నుంచి. సో వీఆర్ వెరీ సపోర్టివ్ విత్ దట్ అందరూ. ఎందుకంటే చెప్పుకునే విధానం బట్టి ఒక మనిషికి స్వాతి ఎవ్రీ పర్సన్కి చెప్పింది ఇలా ఇలా ఉంటుంది. ఉంటే అఫ్కోర్స్ మన ఫ్యామిలీలోనే ఉంటారు ఇదంతా అవసరమా అని. నో, మనకి అవసరం అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతోనే నువ్వు చెయ్యి అని చెప్పి చేయించింది స్వాతి. ఓకే, ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే మినీ బర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఆ డెలివరీ టైంలో కూడా నేను మెడికల్ సైడే కాబట్టి మాకు ఒక క్లోజ్ డాక్టర్ ఉన్నారు, ఆర్టీసీ డాక్టర్, ఆ మేడం శ్వేతశల్భ మేడం అని. మేడమే స్వాతికి బాగా కేర్ తీసుకున్నారు. స్వాతి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా మేడం చాలా వెరీ వెరీ క్లోజ్గా బాగా చూసుకున్నారు. సో డెలివరీ టైంలో నేను ఉన్నాను, ఫస్ట్ మిన్నీ ఫేస్ చూసింది నేనే, మిన్నీని ఎత్తుకుంది నేనే. సో దట్ నా కోపం కూడా మిన్నీకి వచ్చింది. అందుకని ఇప్పుడు కోపం అని అరిచేస్తూ ఉంటుంది అందరిని, నచ్చింది చేయకపోతే కొట్టేస్తుంది అందరిని, లేకపోతే తను కొట్టేసుకుంటుంది. ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది. ఫ్రస్ట్రేట్ అంటే అయిపోవాలి, ఆ ఎమోషన్ బయటికి వెళ్ళిపోవాలి. బైక్ మీద బయటికి తీసుకెళ్లాలంటే ఇంక తీసుకెళ్ళిపోవాలి అంతే. అసలు ఆగదు. చాలా గేమ్స్ చేస్తుంది, వెరీ వెరీ స్మార్ట్.
మీరు చెప్తుంటే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అని. పాపం స్వాతి గారు కూడా చాలా మిస్ అయ్యారు నిజం చెప్పాలి అంటే. వెరీ వెరీ నాకు ఏడుపు వచ్చేది. ఇప్పుడు తను మేము డ్రాప్ చేయడానికి రైల్వే స్టేషన్ మేము వచ్చేవాళ్ళము. ఎవ్రీ ఫ్రైడే తను సాటర్డే జర్నీ చేసి మళ్ళీ ఫ్రైడే, అందులో ఆ టికెట్స్ ఉండేవి కాదు. జనరల్లో కొన్ని డేస్ అయితే నేను కృష్ణకు ఫోన్ చేసి కనీసం టికెట్ బుక్ చేయాలి, టికెట్స్ ఉండేవి కాదు. జనరల్లో అలా కూర్చుని వెళ్ళేది. అసలు నాకైతే ఏడుపు వచ్చేది. నేను చాలాసార్లు ఎందుకమ్మా అయ్యేది అంతే. మళ్ళీ మిన్ని కొన్ని డేస్ అటు ట్రావెల్ చేసేది. ఇక్కడ మేము సిక్ అయ్యేవాళ్ళం మిన్ని కోసం. మళ్ళీ మిన్ని అటు వెళ్ళేది కదా మదర్ దగ్గరికి, ఇంకా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. ఫైనలీ నౌ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లాగేసుకున్నారు కదా. మిన్ని కూడా ఎక్కడ ఉంటది, మిన్నీని ఇవ్వం, మిన్నీని మేమే పెంచుకుంటాం. ఫిక్స్ అయిపోయారు అంతే కదా మరి. ఓకే, అంటే స్వాతి గారు అంతకుముందు చెప్పిన వీడియోలో ఒక 2 months మాత్రమే నేను వ్యాపారం చేస్తాను, దాని తర్వాత మా వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్పేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ టు జాబ్ అని. అంటే ఆవిడ నిజంగా జాబ్కి వెళ్తారా లేకపోతే? అది అంత డీటెయిల్గా నేను ఎప్పుడు డిస్కస్ చేయలేదు. బట్ మా మెంటాలిటీస్ అన్ని బిజినెస్ మైండ్ సెట్స్ అండి. అంటే ఒక స్టెప్పింగ్ స్టోన్కి మాకు ఒక ఫండ్ కావాలి, ఎవరి దగ్గర అప్పు చేయడం, లోన్ తీసుకోవడం, ఇదంతా మాకు ఇష్టం ఉండదు. సో అందుకని వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు, సేవింగ్స్ చేశారు. వాళ్ళు ఎలా సేవ్ చేశారో కూడా నాకు తెలుసు. ఎవ్రీ రూపీ సేవ్ చేశారు స్వాతి వాళ్ళు. స్వాతి కానీ కృష్ణ కానీ దే ఆర్ వెరీ వెరీ హార్డ్ వర్క్స్. అండ్ మనీ నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటున్నాను, ఎలా ఖర్చు పెట్టాలి మనీ అనేది. నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాను. నా బిజినెస్ ఓనర్ మా బాస్ ఉన్నారు, మా అంకుల్ అని కూడా చెప్తూ ఉంటారు. ఇష్టం వచ్చిన ఆయన దగ్గర నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. లైక్ ఎలా అంటే మనీ ఇష్టం వచ్చినట్టు తీసుకురాస్తాను నేను. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాను హౌ టు సేవ్ మనీ అనేది. సో వాళ్ళు ఆ మనీ ఎర్న్ సేవ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఇప్పుడు బాగుంది. జాబ్కి వెళ్ళాల్సిన పని నాకైతే అంత నెసెసిటీ అయితే లేదు అని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు దే హ్యావ్ 2 or 3 more ప్లాన్స్ బిజినెస్లోనే. సో హోప్ సో సక్సెస్ఫుల్ అవుతే హ్యాపీ. బిజినెస్ అంటే ఎక్కడో, జాబ్ అంటే ఎక్కడో చేయాలి, బిజినెస్ అంటే మన అమ్మాయి మన ఇంటి దగ్గర ఉంటుంది కదా. ఓకే, సరే. బాల గారు పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటున్నారు? ఇంకా ఏం పేపర్ మీద రాయలేదండి. ట్రూగా హ్యాపీగా ఉంటే చాలు, ఫ్యామిలీతో కలిసిపోయి అంతే. ఐఎమ్ వెరీ రిజర్వ్డ్. నాకు అలాగంటే అమ్మాయి వస్తే చాలు. అంటే అందరితో కలిసిపోవాలి, అంటే రిలేషన్ వాల్యూ తెలియాలి, అక్కడ విజయవాడలో ఉండాలి. మెయిన్ విజయవాడలో ఉండాలంటే నేను ఏది చేసినా విజయవాడలోనే చేస్తా. నాకు నిజంగా అంటే ఉంటుంది, డెఫినెట్లీ అందరికీ లవ్ ఉంటుంది, కానీ నేను ఇప్పటి వరకు చూడలేదండి మీలాంటి మనిషిని. ఉన్న ఊరు కన్న తల్లి అంటారు కదా, దాన్ని మీరు చాలా బాగా అడాప్ట్ చేసేసుకున్నారు. అంటే చిన్నప్పుడు నేను చెప్తున్నా కదండి, అసలు నా ఊహ తెలియదు. నేను మా డాడీ అప్పటి నుంచి ఇంకా అదే, నాకు ఇంకా అసలు ఆ స్ట్రీట్స్ అవి తప్ప ఇంకేం తెలియదు. సో వెరీ వెరీ ఎడిక్టివ్. అంటే మీరు కాలేజ్ టైంలో బాగా అల్లరి చేసేవాళ్ళ? కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం, అలా చేసే బ్యాచ్ కాదు. కాలేజ్ లో మా తాతయ్య అసలు ఊరుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మా ప్రోగ్రెస్ కానీ, మా వర్క్స్ కానీ, ఈవెన్ మా హ్యాండ్ రైటింగ్స్ కూడా తాతయ్య చూసేవాళ్ళు. వెరీ వెరీ, అందుకే మా ఇంట్లో అందరు హ్యాండ్ రైటింగ్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ డిసిప్లైన్. డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుంచి అందరూ వెరీ వెరీ డిసిప్లైన్. హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి అందరూ వెరీ డిసిప్లైన్. బంక్స్ కొట్టి ఇవాళ వెళ్ళలేను అంటే ఓకే, జస్ట్ రిలాక్స్ అంతే. కాలేజ్ తో మాట్లాడుకునే వాళ్ళు, ఏమన్నా ఫీజ్ కండిషన్స్ పడినా తాతయ్య కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకునే వాళ్ళు. అలా ఏమి ఉండేది కాదు. కాలేజ్లో కొద్దిగా ఫన్నీగా ఉండేవాడిని, అందరితో కొద్దిగా క్లోజ్గా, కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ కాలేజ్ డేస్లో. ఓకే, ఎవరైనా ఒక అమ్మాయికి అది క్రష్ అయి ఉండొచ్చు, అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మన ఫ్యూచర్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? అలా లేదులేండి, ఇప్పుడు అంత పెళ్లి అని ఆలోచించలా. ఎందుకంటే మన పక్కన బ్యాచ్ అంతా ఎవడు పెళ్లి చేసుకునేదాకా బ్యాచ్ లేరు. ఉన్నారు ఫ్రెండ్స్ కొంతమంది లవ్ చేసి సక్సెస్ఫుల్ గా, తర్వాత వాళ్ళు చూసిన తర్వాత అనిపించింది పెళ్లి దాకా వెళ్ళొచ్చు. అంతలోపు నేను ఇంకా జాబ్ వీటిలో పడిపోయాను. కాలేజ్ డేస్ లో అయితే అలా అనిపించలేదు. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేసరికి జాబ్, బిజినెస్, ఇంకా మనీ ఎర్నింగ్ వచ్చేపాటికి ఇప్పుడు ఎవరన్నా మంచి నచ్చిన అమ్మాయి ముందు వెళ్తున్నా, ఇప్పుడు ఏం చూస్తాం, సాయంత్రం రేపు ఈఎంఐ కట్టాలి అని అది వస్తుంది. ఓకే, సో మొత్తానికి డిసిషన్ అంతా మీ అమ్మ అంటే మీ పేరెంట్స్ మీద వదిలేశారు. ఓకే, మీ అన్నయ్య గారికి పెళ్ళయిందండి? తనకి పెళ్ళయింది. సో అంటే ఇప్పుడు మీ ఇంటి మొత్తం మీద స్టిల్ బ్యాచిలర్ మీరేనా? నేనే ఇప్పుడు. నేను మోస్ట్ మా వదినకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. లైక్
ఆవిడ పేరు భార్గవి. భాగి పరివార్ అని రీసెంట్గా స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఒక 6 months 5 months అవుతుంది. అంటే చెప్తా కదండి, ఇదంతా లైక్ అందరం కలిపి ఒకటి ఉంది, ఒక మంచి ఆర్గనైజేషన్ లా చేయాలని. కానీ నిజం చెప్పాలంటే ఇంతకు ముందు స్వాతి గారు వచ్చినప్పుడు ఒక మాట అన్నా, ఏ ఇంట్లో అయినా ఒక్కళ్ళు ఉంటారండి, ఇద్దరు ఉంటారండి, మీ ఇంట్లో అందరూ ఫేమసే, మీ ఇంట్లో అందరూ ఎడ్యుకేటెడే, మీ ఇంట్లో అందరూ ఇంటెలిజెన్సే, అంటే అందరూ యూట్యూబర్స్ అయిపోయారు అని. అసలు నిజంగా అలానే అనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ మొత్తం ఫేమస్ అంటే ఈవెన్ మీ నానమ్మ గారి దగ్గర నుంచి కూడా, మీ నానమ్మ గారికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును, అంటే నాయనమ్మ ఏంటంటే, నాయనమ్మ మెంటాలిటీ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు లైక్ వీళ్ళు మన ఎనిమీస్, వీళ్ళు మనకి మోసం చేద్దాం అనుకున్నారు, అయినా కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టేస్తారు. అది మేము మా నాయనమ్మ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. బాగా వెరీ వెరీ గుడ్. ఇలాంటి ఎవరికైనా ఫుల్ పెట్టేస్తుంది, అది బాగా ఇష్టం. అసలు నాకు మీ ఫ్యామిలీలో నచ్చిన మంచి విషయం ఏంటో చెప్పనా అండి? ఇది నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఒక మనిషి అవతల మనిషి ఆలోచనలకి, అవతల మనిషి ఎమోషన్స్కి, అవతల మనిషి ఉండే విధానానికి మీరు చాలా రెస్పెక్ట్ చేస్తారు. నాట్ ఈవెన్ స్వాతి గారు, నాట్ ఈవెన్ రాజా గారు, పూజ గారు కాదు, హోల్ ఫ్యామిలీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేసింది అంటే, అదట్టు వేరే క్యాస్ట్ అంటే చాలా వేరే విధంగా చూస్తారు. అక్కడ రాజా గారి విషయంలో జరగలేదు, పూజ అంటే స్వాతి గారి విషయంలో జరగలేదు. ఈవెన్ ఇప్పుడు మీరు చేసుకుంటారన్నా కూడా వాళ్ళు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే చాలా ఫ్యామిలీస్ క్యాస్ట్ అనేది పెట్టేసుకొని, క్యాస్ట్ ఫీలింగ్ తోటి కొన్ని సెపరేషన్స్ జరుగుతుంటాయి. బట్ మీ ఫ్యామిలీలో అలాంటిది ఏం లేకుండా మనుషులకి వాల్యూ ఇచ్చి చేస్తున్నారు. నాకు అది చాలా అంటే చాలా నచ్చింది నిజం చెప్పాలి అంటే. అంటే చెప్తున్నా కదండి, మా తాతయ్య అంటే ద మైండ్ సెట్స్ అలా సెట్ చేశారు. వీళ్ళు ఎలా చేసుకున్నా, ఎవరిని చేసుకున్నా, దే నో హౌ టు లివ్ లైఫ్, ఎలా ఉండాలి, ఎలా ఉంచుకోవాలి అనేది బాగా తెలుసు. అది నేర్పించారు. ఎందుకంటే చెప్తున్నా కదా, మా ఫ్యామిలీలో ఎగ్జాంపుల్స్, బయట ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మా తాత మీరు ఇవి చూసి నేర్చుకోవాలని మాకు టీచ్ చేశారు. సో అందుకని ఎవ్రీ సిచ్యువేషన్లో నేను నేర్చుకుంటాం ఏదో ఒకటి. సో అందుకనే వెరీ వెరీ హ్యాపీ. అందరు మా వదిన వాళ్ళు, మా బ్రదర్, మా వదిన కానీ వెరీ వెరీ చాలా బాగుంటారు. స్వాతి, కృష్ణ అయితే ఇంకా లైక్ ఫ్రెండ్. రాజా, పూజ, దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. సో మా డెసిషన్స్ రైట్ అని అప్పుడే అనిపిస్తుంది కదా. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండ్ బిజినెస్. సో బయట వాళ్ళు కామెంట్స్ లో కొట్టేసుకునే అంత మినీ యుద్ధాలు అయితే మీ ఇంట్లో ఏం జరగట్లేదు. ఏం లేదు. ఇప్పుడు అంత కొట్టేసుకునే అంటే ఉండాలి కదా, కంటెంట్ ఉండాలి. సో వాళ్ళు పెడతారు, ఓకే, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటంటే కలిసి చేయాలి, బట్ కలిసి ఉండాలి, కలిసి చేసుకోవాలి. బట్ టైం ఫేమ్ కుదరాలి కదా. ఇప్పుడు నాకు ఈరోజు నేను ఇప్పుడు సపోజ్ మిన్నీ బర్త్డే అనుకోండి, ఈరోజు నేను విజయవాడలో ఉండను, సపోజ్ సర్జరీలో అంటే నాకు కుదరదు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ అవుతున్నాయి. వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ స్టేబుల్ అవ్వాలి, ఈ ఏజ్లోనే కదా కష్టపడాల్సి, మా అయితే ఇంకో 10 years కష్టపడడం. సో అందుకని అంతకు మించి ఏం లేదు. ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్ వచ్చినా వీఆర్ వెరీ గుడ్. ఓకే, ఫైనల్ క్వశ్చన్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారు? ప్లాన్స్ ఏం లేవండి. ప్రెసెంట్ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయ్యాము. నాకు కూడా బిజినెస్ పెట్టాలని ఉంది కానీ, బట్ ఇంకా నాట్ అంత ఎగ్జాక్ట్గా ఏం పాయింట్ లేదు. సో ప్రెసెంట్ మా మిన్ని దాంతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ మ్యారేజ్, దాని తర్వాత ఇంకేమన్నా ఆలోచించాలి. ఓకే, సో నాకు మాత్రం మీరు పర్టికులర్గా మీరు చెప్పిన మాటలు అర్థం చేసుకున్నది ఏంటంటే, మీ ఫ్యూచర్ పార్ట్నర్ విషయంలో వచ్చే అమ్మాయి వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కడ కూడా ఛాన్స్ ఉండద్దు. వస్తే మాలో కలిసిపోయి, మాతో పాటు కలివిడిగా ఉండిపోయి మింగిల్ అయిపోయే అమ్మాయి తప్ప, ఒక అమ్మాయి యాడ్ అవుతుందంటే ఇంకా సంతోషం పెరగాలి తప్ప డిస్టర్బెన్సెస్ రాకూడదు అని మీరు అనుకుంటున్నారు. చాలా మంచి ఆలోచన. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను మీరు అడిగినప్పుడు ఒప్పుకోరు అని చాలా భయపడ్డా అనమాట. అందుకే స్వాతి గారికి కూడా మీరు ఒకరోజు కాల్ లిఫ్ట్ చేయలేదు, లిఫ్ట్ చేయకపోతే వెంటనే స్వాతి గారికి మెసేజ్ పెట్టి, ఆయన ఏం లిఫ్ట్ చేయట్లేదండి, కొంప తీసి ఇంట్రెస్ట్ లేదని చెప్తారా ఏంటి అనుకున్నాను నేను. ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయమనండి అలా అనుకున్నాను అనమాట. బట్ ఎనీవే, ఆ విజయవాడ నుంచి నేను అడిగినందుకు ఇక్కడి వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, అండ్ మీరు అనుకున్న విధంగానే మీ లైఫ్ చాలా బాగా వెళ్ళాలి, అండ్ మీరు అనుకున్న జర్నీలో మీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ బ్లెస్సింగ్స్ అన్ని మా మిన్నీకి ఉండాలి, ఇంకా మోర్ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ డెఫినెట్లీ. ఓకే, అండ్
ఫైనల్గా చెప్తున్నాను కదా, పాపం సింగిల్ ఆయన. డెఫినెట్లీ హీ స్మార్ట్. చాలా వరకు బాలమామకి ఫ్యాన్స్ ఉన్నారని అందరికీ తెలుసు. మీ ఇష్టం. అది నేను చెప్తున్నాను అని మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్‌లో ఈ పిల్ల ఏంటి ఈయన గురించి ఇంత ఎక్సైట్ అయిపోతుంది చెప్తుంది అని అనుకోకండి. ఎందుకు అంటే ఒక మంచి ఫ్యామిలీలోకి కూడా మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో అని చెప్తున్నాను. సో, ఈ ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరొక ఎపిసోడ్‌లో మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్